ప్రతి ఇంట్లో ఒక్కళ్ళన్నా డయాబెటిక్ ఉంటున్నారు. సో మీ వీడియోస్ చాలా చూసాం మేము. అంటే ఇలాగ చాలామంది చెప్తారు డయాబెటీస్ని తగ్గించవచ్చు, రివర్స్ చేయొచ్చు. నిజంగా అది పాసిబులా? మీరైతే ఎట్లా చేస్తారు? డయాబెటీస్ని డెఫినెట్లీ తగ్గించవచ్చు. రివర్స్ చేయొచ్చా లేదా అనేది పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వచ్చింది, షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది మనిషిలో, కానీ పెయిన్ కిల్లర్స్ అంతా బాగానే ఉంది. ఆ వ్యక్తిలో కంప్లీట్లీ డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తికి ప్యాన్క్రియాస్ ఇంకా పాడవలేదు. సో అప్పుడేంటంటే మనం డైట్ ద్వారా, సప్లిమెంట్స్ ద్వారా ఆ మనిషికి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి 100% ఆ వ్యక్తి మళ్ళీ జీవితంలో డయాబెటీస్ మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు. అది ఏంటి, రోజు ఇదే డైట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి తనకు కావాల్సినట్టు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటేనే, తనకు ఇష్టమైన ఫుడ్స్ తింటూ టైం టు టైం, అంటే ఒక వీక్లో కొన్ని రోజులు ఈ డైట్ చేసి కొన్ని రోజులు తనకి ఇష్టం వచ్చినట్టు తింటూ కంప్లీట్లీ డయాబెటీస్ ఫ్రీ ఉండొచ్చు లైఫ్ లాంగ్. అయితే ప్యాన్క్రియాస్ కానీ ఒకవేళ పాడైంది అనుకోండి, అది యాక్చువల్లీ టైప్ 2 డయాబెటీస్లోకి రాదు నిజానికి. అదేంటంటే ఒక కొంత మీద టైప్ 1 డయాబెటీస్లోకి వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే ప్యాన్క్రియాస్ సఫిషియెంట్ ఇన్సులిన్ జనరేట్ చేయట్లేదు, అది టైప్ 1 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ కాలం పాటు ఉంటే వాళ్ళకి టైప్ 2తో పాటు టైప్ 1 కూడా ఉంటుంది. అంటే ఇన్సులిన్ జనరేషన్ అనేది తగ్గుతుంది. వాళ్ళకి ఫస్ట్ లెవెల్ ఏం చేస్తారంటే, ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ చేసే పని ఏంటంటే వాళ్ళకి ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యాక కొన్ని మెడికేషన్ ఇస్తారు. ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడానికి మెట్ఫార్మిన్ లాంటి మెడికేషన్ ఇస్తుంది. ఇన్సులిన్ జనరేషన్ పెరగడానికి, అంటే ప్యాన్క్రియాస్లో బీటా సెల్స్ ఎక్కువ ఇన్సులిన్ జనరేట్ చేయడానికి గ్లిమిప్రైడ్ కానీ ఇంకా అలాంటి ఒక ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ చేసి మెడిసిన్స్ ఇస్తారు. ఇలాంటి కేసెస్లో మేము డైట్ ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించే మెడికేషన్, మెట్ఫార్మిన్ లాంటి మెడికేషన్ లేకుండా చేయగలం. కానీ ప్యాన్క్రియాస్ ఆల్రెడీ కొంత పాడైంది కాబట్టి ఆ మెడిసిన్ ఆపలేము, ఆ మెడిసిన్ తీసుకోవాల్సిందే.